జిహాద్ అంటే ఏంది అండ్ గ్రూమింగ్ జిహాద్ ఏదైతే గ్రూమింగ్ గ్యాంగ్స్ అనేసి యూరోపియన్ కంట్రీస్లో నడుస్తుందో దాని గురించి చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మన భారతదేశంలో అయితే లవ్ జిహాద్ ఉంది అనేసి, లవ్ జిహాద్కి సంబంధించిన చాలా కేసెస్ ఉన్నాయనేసి మనందరికి తెలిసిందే. కాకపోతే ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ అండ్ అందులో ముఖ్యంగా యూకే లాంటి దేశాలు ఇప్పుడు గ్రూమింగ్ గ్యాంగ్స్కి షికార్ అవుతున్నాయి అనమాట. అంటే మన దగ్గర ఇక్కడ ఎలా అయితే హిందూ అమ్మాయిల్ని, క్రిస్టియన్ అమ్మాయిల్ని ఇక్కడ లవ్ జిహాద్లో ముంచేస్తున్నారో, లవ్ జిహాద్లో వేసి వాళ్ళందరినీ అంటే చంపడము లేకపోతే వాళ్ళని కన్వర్షన్ చేయడము ఇవన్నీ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా అలాంటిది జరుగుతుంది. కానీ అక్కడ వైట్ గర్ల్స్ అన్నమాట. సో వాళ్ళ టార్గెట్ వచ్చేసి వైట్ గర్ల్స్ అనేసరికి ఇక్కడ డైరెక్ట్గా క్రిస్టియన్స్ వచ్చేస్తున్నారు అండ్ మిగిలిన ఎవరైతే అక్కడ కంట్రీ పీపుల్ ఉన్నారో వాళ్ళు వచ్చేస్తున్నారు అనమాట. సో దీని గురించి అయితే పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే జరుగుతుంది. సో వీళ్ళ ఫోటోలు అయితే ఇక్కడ యూకేకి సంబంధించిన గవర్నమెంట్ రిలీజ్ చేసిందన్నమాట. వీళ్ళందరూ పాకిస్తానీయులు. సో ఈ పాకిస్తానీయులు అందరు కలిసి అక్కడ ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో సో ఆ అమ్మాయిల పైన అటాక్స్ అయితే చేస్తున్నారు. అండ్ వీళ్ళు అక్కడ అమ్మాయిల్ని ఈ గ్రూమింగ్ జిహాద్ ఏదైతే ఉందో గ్రూమింగ్ గ్యాంగ్, సో ఇలా అంటే ఒక్కరు ఇందులో ఈ ఫలానా ఒక అబ్బాయి ఇందులో ఒక అమ్మాయిని రేప్ చేశాడు లేకపోతే ఆమెని అనుభవించాడు అనుకుందాం మనము. సో దాని తర్వాత ఇతను వెంట ఈ అబ్బాయి, దాని తర్వాత ఈ అబ్బాయి ఇలా 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 వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఆ అమ్మాయిని వెంబడించి, ఆ అమ్మాయిని శోషించి, ఆ అమ్మాయిని ఇలా రేప్ అన్నది చేస్తారనమాట. నేను ఆ వర్డ్ కూడా యూజ్ చేయకూడదు, కానీ ప్రపంచంలో ఇప్పుడు మొత్తం హిందువుల పైన కానివ్వండి లేకపోతే వేరే మతం వాళ్ళపైన కానివ్వండి, ఇస్లామిస్టులు కొంతమంది చేసేదైతే ఇదే. సో దీని గురించే ఇంతకుముందు మన భారతదేశంలో ఇప్పుడు ఏదైతే గ్రూమింగ్ గ్యాంగ్స్ అని చెప్పాను కదా, గ్రూమింగ్ గ్యాంగ్ రివ్యూ కెప్ట్ సీక్రెట్ యాజ్ హోమ్ ఆఫీస్ క్లెయిమ్స్ రిలీజింగ్ ఫైండింగ్ నాట్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఇది యూకేకి సంబంధించిన అక్కడి ఇండిపెండెంట్ అనేసి ఏదైతే ప్రముఖ మ్యాగజైన్, ప్రముఖ పేపర్ ఉందో దాంట్లోనే ఉందన్నమాట. సో ఇది ఇండియాకి సంబంధించింది. ఇండియా అజ్మీర్ స్కాండల్. ఓకే, 1992 అజ్మీర్ రేప్ కేసెస్, పాక్సో కోర్ట్ సెంటెన్సెస్. ఇది ఇండియాలో మనకు జరిగిన రేప్ కేసు అన్నమాట. సో ఇది చేసింది ఎవరో కాదు, అజ్మీర్ ఇక్కడ దర్గాకు సంబంధించిన మనుషులు అన్నమాట. దర్గాకు సంబంధించిన ఖాదీమ్స్ అండ్ చిస్తీస్ అన్నమాట వీళ్ళందరూ. సో వీళ్ళు ఆ రేప్ చేశారన్నమాట. అంటే ఒక అమ్మాయిని బలత్కరించి ఆమెకు సంబంధించిన ఫొటోస్ని తీసుకొని ఆ తర్వాత ఆ అమ్మాయిని బెదిరించి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు సో నువ్వు నీ చెల్లిని పంపించు లేకపోతే నీ ఫ్రెండ్ని పంపించు, అప్పుడే నీ ఫొటోస్ని డిలీట్ చేస్తామని చెప్పి బెదిరించి అలా 900 పైగా అమ్మాయిల్ని రేప్ చేశారనమాట. ఇదంతా అక్కడి అజ్మీర్ దర్గా కేంద్రంగా ఇదంతా నడిచిందనమాట. సో అక్కడ దర్గాకి వెళ్ళే వాళ్ళని ఇలా చేసి దాని తర్వాత ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట. సో అక్కడ వాళ్ళపైన ఇలాంటి ఆకృత్యాలు జరిగినాయి. వాళ్ళకి ఆఫ్టర్ 32 or 35 years తర్వాత వీళ్ళందరికీ అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ జమానాలో వీళ్ళకి ఎవరికి అసలు శిక్ష పడలేదు. దాని తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చాక వీళ్ళందరికీ August 20, 2024లో అంటే 1992లో ఏదైతే జరిగిందో సో అది 2024లో అయితే వీళ్ళకు న్యాయం జరిగిందనుకోవచ్చు. ఈ అభాగ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆత్మలు ఇప్పటికైనా శాంతిస్తాయి అనేసి మనం అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక న్యాయం జరిగింది మన భారతదేశంలో. ఏషియన్ గ్రూమింగ్ గ్యాంగ్స్ అని ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో సో ఇదంతా అక్కడ యూరోపియన్ కంట్రీస్లో నడుస్తుందన్నమాట. ఈ హ్యాష్ ట్యాగ్ రన్ అవుతుంది ఏషియన్ గ్రూమింగ్ గ్యాంగ్స్ అని. సో ఏషియన్ గ్రూమింగ్ గ్యాంగ్స్ కాదు, ఎవరైతే ఈ లవ్ జిహాద్ చేస్తున్నారో వాళ్ళందరూ పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు, పాకిస్తానీ రేప్ గ్యాంగ్స్ అనేసి అయితే ఇంకొక హ్యాష్ ట్యాగ్ రన్ చేస్తుంది. దీన్ని ఎవరో కాదు, మళ్ళీ ఎలాన్ మస్క్ దీన్ని బయటి ప్రపంచానికి అయితే తెలియజెప్పిండు. సో ఎలాన్ మస్క్ మనందరికి తెలిసిందే ట్విట్టర్కి సంబంధించిన. సో అలా పాకిస్తాన్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి నేను 1 million పాకిస్తానీస్ని ఇక్కడ డిపోర్ట్ చేసి ఇదంతా చేస్తాను అనేసి మైనార్టీ అపీజ్మెంట్ అన్నది ఇతను అక్కడ గేమ్ అన్నది స్టార్ట్ చేశాడనమాట. సో దాని తర్వాత ఇన్ ద యూకే సీరియస్ క్రైమ్స్ సచ్ యాజ్ రేప్ రిక్వెస్ట్ ద క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్ అప్రూవల్ ఫర్ ద పోలీస్ టు చార్జ్ సస్పెక్ట్స్ అనేసి ఎలాన్ మస్క్ ఇదంతా మాట్లాడడం జరిగింది. హూ ఇస్ ద బాస్ జెస్ ఫిలిప్ right now, Keir Starmer. The real reason she is refusing to investigate the rape gangs in that it would obviously lead to the blaming of Keir Starmer. Keir Starmer ని ఇదంతా బ్లేమ్ చేసే విధంగా ఉంటుంది. అందుకోసం వీళ్ళందరూ దీన్ని బయటికి తీసుకురానివ్వట్లేదు అంటే పాకిస్తానీ గ్యాంగ్స్ అనేసి చెప్పకుండా ఆపేస్తున్నారు అనేసి అయితే ఎలాన్ మస్క్ స్టేట్మెంట్లు అయితే ఇచ్చేస్తున్నారు ఇక్కడ.
అండ్ మన భారతదేశానికి సంబంధించిన మహారాష్ట్రకి సంబంధించిన ప్రియాంక చతుర్వేది అనేసి ఎవరైతే ఒక ఎంపీ ఉన్నారో శివసేన నుంచి, ఆమె రిపీట్ ఆఫ్టర్ మీ సే ఆర్ంట్ ఏషియన్ గ్రూమింగ్ గ్యాంగ్స్ బట్ పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్స్. ఏదైతే ఏషియన్ గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటున్నారు కదా, సో మేమందరం ఏషియన్ గ్రూమింగ్ గ్యాంగ్ కిందికి రాము, పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్స్ అనేసి పిలవండి. వై షుడ్ ఏషియన్స్ టేక్ ద ఫాల్ ఫర్ వన్ అబ్సల్యూట్ రోగ్ నేషన్. ఇలాంటి రోగ్ నేషన్స్ ఏవైతే చేస్తున్నారో దానికి మొత్తం ఏషియా ఖండం మొత్తం భరించాల్సిన అవసరం ఏముంది. సో పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్స్ చేస్తుంటే పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్స్ అని చెప్పేయండి అనేసి అయితే ఇక్కడ క్లియర్ కట్గా చెప్తున్నారు. అండ్ దానికి ఎలాన్ మస్క్ ట్విట్టర్కి ఆన్సర్ ఇస్తూ ట్విట్టర్లో ఏదైతే పోస్ట్ చేస్తున్నారో దానికి ఆన్సర్ ఇస్తూ ట్రూ అనేసి చెప్పడం అండ్ ఇవన్నీ. సో ఇదంతా జరుగుతుంది. అండ్ ఎలాన్ మస్క్ కాల్స్ కింగ్ టు డిసాల్వ్ పార్లమెంట్ ఓవర్ గ్రూమింగ్ గ్యాంగ్స్ గురించి ఇంత జరుగుతున్నా కూడా అక్కడి లేబర్ పార్టీ ఏదైతే దీన్ని అసలు ఒక చిన్న బూచిలాగా చూపెట్టి అసలు ఏం జరగట్లేదు అన్నట్టు మాట్లాడుతున్నప్పుడు కూడా సో ఎందుకు పార్లమెంట్ని డిసాల్వ్ చేయట్లేదు అనేసి అక్కడి రాజు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ ఈయన అక్కడ కింగ్ అన్నమాట, సో ఆయన్ని అడగడం జరిగింది. సో న్యూస్ అల్జెబ్రా అనేసి ఏదైతే టైమ్స్ అల్జెబ్రా అనేసి అక్కడి ప్రముఖ పేపర్ ఏదైతే ఉందో సో దాంట్లో కూడా ఇదే వచ్చింది. సో బిగ్ బ్రేకింగ్ న్యూస్, యుఎస్ విల్ టర్మినేట్ పాకిస్తాన్స్ డెసిగ్నేషన్ యాజ్ మేజర్ నాన్ నాటో అలీ. నాటోలో ఏదైతే పాకిస్తాన్ ఉందో సో దాన్ని తీసేయాలి, పాకిస్తాన్ని అక్కడ నుంచి తీసేయాలి అనేసి అయితే ఎవరైతే మన ట్రంప్ ఇప్పుడు అక్కడ అమెరికా అధ్యక్ష పదవికి వెళ్తున్నారో సో ఆయన అయితే చెప్పడం జరిగిందనమాట. ఇన్ఫ్లూయెన్షియల్ రిపబ్లికన్ కాంగ్రెస్ మ్యాన్ యాండీ బిగ్స్ హ్యాస్ ఇంట్రొడ్యూస్డ్ లెజిస్లేషన్ అగేన్స్ట్ పాకిస్తాన్. ఇదే యాండీకి డొనాల్డ్ ట్రంప్ సపోర్ట్ చేస్తున్నారంట. అందుకోసం డొనాల్డ్ ట్రంప్ని మా దేశము, మా యూరోపియన్ కంట్రీస్లో మీరు జోక్యం చేసుకోకండి, ఎలాన్ మస్క్ మీరు కూడా జోక్యం చేసుకోకండి అనేసి అయితే అక్కడికి సంబంధించిన ఎవరైతే పార్టీ వాళ్ళు ఉన్నారో లేబర్ పార్టీ వాళ్ళు ఇవన్నీ చెప్పుకొని వస్తున్నారు. నిజంగా మనం ఇదంతా గమనిస్తే మన భారతదేశంలో ఎలా అయితే మైనార్టీ అప్పీజ్మెంట్ ఉంటుందో అలాంటి మైనార్టీ అప్పీజ్మెంట్ మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. సో చేసేదైతే పాకిస్తానీ వాళ్ళైనా కూడా వాళ్ళందరికీ ఏషియన్ గ్రూమింగ్ గ్యాంగ్స్ అనేసి అక్కడి మీడియా అండ్ అక్కడి పొలిటీషియన్స్ ఇవన్నీ మన మొత్తం ఏషియా ఖండానికే దీన్ని అతకబెట్టేస్తారన్నమాట. సో ఇది అక్కడ జరుగుతుంది. సో మన భారతదేశంలో ఎలా అయితే జరిగిందో ఇప్పటికీ లవ్ జిహాద్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయో సో ఇప్పుడు మన భారతదేశంలో జరిగినట్టే ఇక్కడ కూడా యూకేలో కానివ్వండి, యూరోపియన్ కంట్రీస్లో కానివ్వండి ఇక్కడ జరుగుతున్నాయి. అండ్ ఎలా అయితే మన భారతదేశంలో దీన్ని ఒక ఫేక్ నేరేటివ్గా తీసి పడేస్తారో అలానే యూకేలో అండ్ యూరోప్లో కూడా అక్కడికి సంబంధించిన లెఫ్ట్ లిబరల్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో ఈ లేబర్ పార్టీ అండ్ వాళ్ళకి సంబంధించిన మిగిలిన వాళ్ళు కూడా తీసి పడేస్తున్నారు అనమాట. ఇదంతా అక్కడ జరుగుతుంది ఇప్పుడు.